Hi friends, IBPS Clerk Prelims question paper number 67 English session. Yes, this is about a reading comprehension. A, B, C, D, 1, 2, 3, 4. Let us check the question number 1 first. Question number 1 లో ఈ టైప్ ఆఫ్ ఈ మోడల్ క్వశ్చన్ చూడగానే మనకు ఒక అవగాహన ఉండాలి ఇది ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనే దాని మీద 1 లో ఒక బ్లాంక్ ఇచ్చినాడు 2 లో ఒక బ్లాంక్ ఇచ్చినాడు ఈ రెండిట్లో ఏదైతే సూటబుల్ అవుతుందో అదే పదం ఖచ్చితంగా ఏలో కూడా సూటబుల్ అవుతుంది అంటున్నప్పుడు ఎస్ షీ స్టూడ్ అవుట్ ఆఫ్ హిస్ వే barely able to care for a child and at a loss as to what to do with a boy on the middle of becoming teenager కాదు on the edging of resemble of కాదు terminate of కాదు that is on the verge of becoming a teenager మీనింగ్ ఏంటో తెలుసుకుందాం షీ స్టూడ్ అవుట్ ఆఫ్ హిస్ వే అతని మార్గంలో బయటకు వచ్చేసింది barely able to care for a child and at a loss as to what to do with a boy on the verge of becoming a teenager. He found the country ఏ సందర్భంలో ఆన్ ద వెర్జ్ ఆఫ్ రెవల్యూషన్ ఉండగా అతను దేశాన్ని చూశాడు బట్ ద విజిడమ్ ఆఫ్ ద న్యూ మొనార్క్ సేవ్డ్ ద సిచ్యువేషన్ అండ్ వన్ బ్యాక్ ద మ్యాగియర్స్ సో దట్ మై డియర్ ఫ్రెండ్స్ ఇది వెర్జ్ ఆఫ్ ఆన్ ద వెర్జ్ ఆఫ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఆన్ ద వెర్జ్ ఆఫ్ క్వశ్చన్ నెంబర్ 2 లో ఫిఫ్త్ ఆప్షన్ నో ఎర్రర్ ఉందంటే ఏం అర్థమవుతోందయ్యా దీనికి డైరెక్షన్ చదవవలసిన అవసరం లేదు ఎర్రర్ లొకేషన్ ఎక్కడుందో చెప్పమంటున్నాడు A survey of more than 150 council run schemes by church action and poverty fund that nearly a quarter had been shut down since 2013 while a further quarter had reduced spending అనాలి లేదా హ్యాజ్ రిడ్యూస్డ్ అనాలి క్వార్టర్ అనేది సింగులర్ అయినప్పుడు మీరు ప్రజెంట్ టెన్స్ లో ఉండదలుచుకున్నట్లయితే హ్యాజ్ రిడ్యూస్డ్ అనండి లేదు పాస్ట్ టెన్స్ లోనే ఉండదలుచుకున్నట్లయితే హ్యాడ్ రిడ్యూస్డ్ అనండి బట్ హ్యావ్ రిడ్యూస్డ్ అనేటువంటిది మాత్రము ఇక్కడ ఎర్రర్ గా కనిపిస్తోంది బికాజ్ క్వార్టర్ అనేది సింగులర్ మిత్రులారా సో ఫోర్త్ పార్ట్ లో ఎర్రర్ ఉంది క్వశ్చన్ నెంబర్ 3 లో చదవవలసిన అవసరం లేదు 141323 అని ఇచ్చాడంటే మనం సి దగ్గరికి వెళ్దాం ద డెస్టిట్యూషన్ ఆఫ్ అని అనగలమా లోకల్ వెల్ఫేర్ వుడ్ పుట్ టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ వనరబుల్ పీపుల్ అనొచ్చు పాపం చాలా డెలికేట్ పీపుల్ అట్ ఇంక్రీజ్ డెస్టిట్యూషన్ ఆఫ్ హంగర్ అంటాం డెట్ అంటాం అండ్ డిమైస్ అంటాం కాబట్టి డెస్టిట్యూషన్ ఆఫ్ హంగర్ కరెక్ట్ డెట్ కరెక్ట్ డిమైస్ కరెక్ట్ బట్ ద డెస్టిట్యూషన్ ఆఫ్ లోకల్ వెల్ఫేర్ కాదు ద రిస్క్ ఆఫ్ లోకల్ వెల్ఫేర్ వుడ్ పుట్ ఆ రిస్క్ టెన్స్ ఆఫ్ థౌజండ్స్ వనరబుల్ పీపుల్ గా అట్ ఇంక్రీజ్డ్ డెస్టిట్యూషన్ ఆఫ్ హంగర్ ఆకలి విపరీతంగా పెరగడం పేదరికంలోను డెట్ అండ్ డిమైస్ ద చారిటీ సెట్ కాబట్టి 1 and 3 లో ఇంటర్చేంజ్ ఉంది కావున ద ఆన్సర్ ఈజ్ 1-3 క్వశ్చన్ నెంబర్ 4 డి అడుగుతున్నాడు డిలో ఏది ఫిల్ అవుతుంది అని అడుగుతున్నాడు డిలో ఏది ఫిల్ అవుతుందో తెలియాలంటే ఖచ్చితంగా డికి ముందున్నటువంటి స్టేట్మెంట్ మనం చదువుకోవాలి ద సిస్టమ్ వాజ్ డిజైన్ టు హెల్ప్ పీపుల్ ఆన్ లో ఇన్కమ్స్ డీల్ విత్ అన్ఎక్స్పెక్టెడ్ హార్డ్షిప్ ఆ అన్ఎక్స్పెక్టెడ్ హార్డ్షిప్ ఆర్ డొమెస్టిక్ క్రైసిస్ సచ్ యాజ్ అన్నాడు మరి అన్ఎక్స్పెక్టెడ్ హార్డ్షిప్ గురించి కూడా ఏం చెప్తాడో విందాం అన్ఎక్స్పెక్టెడ్ హార్డ్షిప్ ని వివరించాలి including job programs and child care but also transfers to the other state programs avi unexpected hardship avutunda which are a cause no
Yes, such as lack of money caused by benefit payment problems. సో దీనినే మనం అక్కడ అన్ఎక్స్పెక్టెడ్ హార్డ్షిప్ గా తీసుకోవచ్చు. ఫిఫ్త్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 6 లోకి రండి. మరొకసారి 1 ఇచ్చినాడు, 2 ఇచ్చినాడు. మరి 1 అండ్ 2 ఇచ్చినప్పుడు 5 లో క్వశ్చన్ నెంబర్ 1 ఇచ్చినాడు, 2 ఇచ్చినాడు. ఏమండి, ఫ్లాలెస్ క్లోతింగ్ ఉంటుందా, థ్రెడ్ బేర్ క్లోతింగ్ అందామా, అన్సల్లీడ్ క్లోతింగ్ మూమెంట్ ఉంటుంది, అన్సల్లీడ్ ఫీలింగ్స్ ఉంటాయి తప్ప అన్సల్లీడ్ క్లోతింగ్ ఉండదు. కాబట్టి క్వాలిటీ బాగుంది అని అనుకున్నప్పుడు స్ప్రిస్టైన్ అనే పదం వాడతాం. ఆఫ్టర్ లివింగ్ ఇన్ ద వుడ్స్ ఫర్ ఎ వీక్ వితౌట్ సప్లైస్, మై ప్రిస్టైన్ క్లోతింగ్ వాజ్ నాట్ ప్రొటెక్టింగ్ మీ ఫ్రమ్ ద ఎలిమెంట్స్. The Defense Department generally defended its existing programs, though the rationale for them was growing pristine. So that we can go with the third option. F లో అడుగుతున్నాడు, ఏది రీప్లేస్ చేస్తుంది F లో అని అడుగుతున్నాడు. రినౌన్స్, అబ్జ్యూర్, సరెండరింగ్, వికేటింగ్. It cannot be right for central and local government to dash responsibility for people in crisis. ప్రజలు ఇబ్బందులలో ఉండగా రెస్పాన్సిబిలిటీని వదులుకోవడం అనేది చాలా తప్పు అంటున్నాడు. కాబట్టి అబ్డిగేట్ కాకుండా మరి ఏ పదం ఉపయోగిద్దాము అంటే ఇక్కడ టు రినౌన్స్. మాది కాదు రెస్పాన్సిబిలిటీ అని తప్పించుకోవడం తప్పు అంటున్నాడు. టు రినౌన్స్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద పీపుల్ ఇన్ రిస్క్ ఇన్ క్రైసిస్. ఓకే, జీలోకి వెళ్దాం. కంటిన్యూటీ అడుగుతున్నాడు. జీకి ముందు ఉన్న స్టేట్మెంట్ చదువుదాం, జీకి తర్వాత ఉన్న స్టేట్మెంట్ చదువుదాం. ఏది సూటబుల్ అని అడుగుతున్నాడు, ఏది సూటబుల్లో చూద్దాం. The 153 councils that responded to the survey collectively reduced spending on local welfare on average 72% between 13-14 and 17-18 మధ్యలో 72% స్పెండింగ్ రిడ్యూస్ చేశారు. లోకల్ వెల్ఫేర్ ప్రొవిజన్ రీప్లేస్డ్ ద డిస్క్రిషనరీ సోషల్ ఫండ్ which is in its final year spent 240 in crisis loans and community care grants. Local welfare provision ఆ డిస్క్రిషనరీ సోషల్ ఫండ్ తో రీప్లేస్ అయింది. అందులో 240 ఇన్ క్రైసిస్ లోన్స్ అండ్ కమ్యూనిటీ కేర్ ఏజెన్సీలో ఖర్చు పెట్టడం జరిగింది. అక్కడ తగ్గింది అంటున్నాడు, ఇక్కడ ఖర్చు పెట్టడం జరిగింది అంటున్నాడు. అసలు మధ్యలో ఏం జరిగింది? వాళ్ళు రిడ్యూస్ చేశారు 72% వరకు. The dynamic nature of our preferred అవకాశం లేదు. Continuing investments in the social sectors have been recognized by the local authorities are responsible for using their funds to best meet the needs of their residents, and over the next 2 years we are providing them with 90.7 to do so. ఇది లోకల్ అథారిటీస్ లోకల్ ఫండ్స్ ని ఖర్చు పెట్టుకోవడం గురించి మాట్లాడాడు కాబట్టి అయి ఉండొచ్చు. టుగెదర్ దే స్పెంట్ కాదు. 1 million people have been lifted out of absolute poverty, అది కూడా కాదు మిత్రులారా. థర్డ్ వన్ లోకి వెళ్ళండి. ఆ యొక్క వాళ్ళు ఖర్చు పెట్టే ఫండింగ్ ని 72% వరకు తగ్గించడం జరిగింది. ఆ ఫండ్ అంతా కూడా సోషల్ ఫండ్ గా ఖర్చు పెట్టమని లోకల్ అథారిటీస్ కి రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరిగింది. వారు ఆ విధంగా ఖర్చు పెట్టారు. దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్. నౌ ఎయిత్ వన్. ఫండ్ ఉండడం కాదు, ఫండ్ ఎవరు ఖర్చు పెట్టారు అనేది ముఖ్యం అక్కడ. హెచ్ లో మరొక్కసారి మనల్ని అడుగుతున్నాడు. ఎస్, హెచ్ లోకి వెళ్దాం. వీళ్ళు స్పెండింగ్ ఆన్ లోకల్ వెల్ఫేర్ వాళ్ళు 2013, 14, 2017, 18 మధ్యలో తగ్గించేశారు. తగ్గించి లోకల్ అథారిటీస్ ఒక అవకాశం ఇచ్చారు ఖర్చు పెట్టమని. అది జీలో చెప్పాం. అందువల్లే లోకల్ వెల్ఫేర్ ప్రొవిజన్ అనేది ప్రీప్లేస్ అయింది. ఆ విధంగా వాళ్ళు ఇంత ఖర్చు పెట్టారు అని చెప్పాడు అనమాట. ఓకే, హెచ్. ఇట్ వాస్ గోయింగ్ టు కౌన్సిల్స్ విత్ DWP funding in 2013, but that cash was stopped.
in 2015 with the councils left to decide whether to keep the schemes developed. It was going to councils with the DWP. Funding in 2003 andama. It was going to councils. The DW stopped in 2013, but that cash was funding in 2015. One more time. It was going to councils with the DW. ఇప్పుడు ఆగిపోయింది 2013, but that cash was funding in 2015 with councils left to decide whether to keep the schemes devolved. డివాల్వ్ చేద్దామా లేదా అని ఆలోచిస్తూ ఉన్నారు. ప్రోగ్రామ్ అయితే 2013లోనే ఆగిపోయింది, కానీ ఫండింగ్ మాత్రం జరుగుతూ ఉంది 2015లో కూడా. ఇది కరెక్ట్. 2013లో ఫండింగ్ ఉంది, 2015లో క్యాష్ స్టాప్ అయిందని అనలేం. కాబట్టి ఖచ్చితంగా ఫండింగ్ స్టాప్డ్ మధ్యలోనే ఇంటర్చేంజ్ రావాలి. 2 and 3 ఉంచాలా లేదా డివాల్వ్ చేయాలా? 2, 3 థర్డ్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 9. Local welfare has been controversially local welfare has been controversially local welfare has been controversial as most councils refuse to give cash payments to clients in crisis, choosing instead to offer supermarket food vouchers. Instead to offer anachama, instead of offering అని కూడా అనొచ్చు. Instead to offer supermarket food vouchers or refer them to food banks లో థర్డ్ వన్ లో ఇన్స్టెడ్ టు ఆఫర్ సూపర్ మార్కెట్ దగ్గర ఎర్రర్ లేదు నాన్న. ఎర్రర్ అంతా ఫస్ట్ వన్ లోనే కనబడుతోంది. లోకల్ వెల్ఫేర్ హ్యాస్ బీన్ కాంట్రవర్షియల్. క్వశ్చన్ నెంబర్ 10. జే. ద డాష్ ఆఫ్ ద సోషల్ ఫండ్ వాజ్ ద డాష్ ఆఫ్ ద సోషల్ ఫండ్. ద కాజ్ ఎలా వాడతాం? బ్లాంక్ తర్వాత ఆఫ్ వచ్చింది కాబట్టి నౌన్ రావాలి. అకేషన్ ఆఫ్ ద సోషల్ ఫండ్ అనలేం. ద పర్పస్ ఆఫ్ ద సోషల్ ఫండ్ అని అనవచ్చు. కావున ఫోర్త్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 11. ద సెక్రటరీ ఆఫ్ ద బెంగాల్ టీమ్ కాదు. ద సెక్రటరీ ఆఫ్ ద బెంగాల్ టీమ్ అని అనలేం. The Secretary of the Bengal Community of the Anglo-Indian Empire League, in a letter to the governor, the Secretary of the Bengal Community Secretary Kadikada of the Anglo-Indian Empire, Bengal Community unchandi. In a letter to the governor says that on the whole his council are of the opinion or on the opinion are of the opinion that the reform scheme is suited to the present needs of India. ఆంగ్లో ఇండియన్ ఎంపైర్ లీగ్ యొక్క బ్రాంచ్ అది, కమ్యూనిటీ కాదు, బ్రాంచే. ఆర్ ఆఫ్ ద ఒపీనియన్ that the reform scheme is suited to the present needs of India. After thanking H.E., the Viceroy and the Secretary of State, the Council asked that a progressive rise in public service appointments, increment అనొచ్చు, increase అనొచ్చు, proportion అనొచ్చు, కాబట్టి all the above be definitely earmarked for Indians who are qualified for the same and expressed their gratitude for the kind references made by the distinguished members, framers, jury, judges. All are correct, all the above of the scheme, and for their consideration of Anglo-Indian community as evidenced in paragraphs 155 and 346 of the report. Dealing with paragraph, they hold that it is a distinct advantage that the community is denied representation, that the community is hindered kadu, offered, that the community is offered representation in the legislatures. The Secretary of the Bengal branch,
The whole his counselor of the opinion. ప్రోగ్రెసివ్ దగ్గర 4 పదాలు సూటబుల్ అయ్యాయి. డిస్టింగ్విష్డ్ మెంబర్స్ అన్నాం, ఫ్రేమర్స్ అన్నాం, జ్యూరీ అన్నాం, జడ్జెస్ అన్నాం, కరెక్ట్ అయింది. They hold that it is a distinct advantage, ultimate advantage, that the community is offered representation. Community కి ఆఫర్ చేశారు representation in the legislators. Yes. Question number 60. A lack of manpower is one of the main problems. Problems ని మనం ఏం చేస్తామయ్యా, ఫేస్ చేస్తాం. Problems faced by the Far East and Indian professionals like doctors, engineers, and teachers can help in the region's development that is faced. Question number 17. In the last few years, India's dash posture అంటున్నాడు has undergone a major shift. చాలా కాలముగా ఉన్న పోస్చర్ మార్పుకొచ్చింది అన్నాడు. చాలా కాలంగా ఉంటుందంటే సాంప్రదాయంగా ఉంటున్నటువంటి, లుడిక్రస్ అంటే రిడిక్యులస్ అంటే అది కాదు. చాలా కాలంగా ఏదైనా ఉంటే దాన్ని కన్వెన్షనల్ అంటాం మిత్రులారా. దట్ ఈస్ ద ఫోర్త్ ఆప్షన్. క్వశ్చన్ నంబర్ 18. The NRC authorities in Assam last week started hearing the raised, వేటిని రైజ్ చేస్తారండి, అబ్జెక్షన్స్ ని రైజ్ చేస్తారు. The NRC authorities in Assam last week started hearing the objections raised regarding some of the citizens. That is the first option. Question number 19. With modern trade and e-commerce sites seeing products fly more quickly off the shelves, some players have used targeted dash and promotions. అండ్ తర్వాత ప్రమోషన్స్ ఉంది కావున ఖచ్చితంగా అండకు ముందు డిస్కౌంట్స్ అండ్ ప్రమోషన్స్ టు గెయిన్ షేర్ ఇన్ దిస్ స్పేస్. Discounts and promotions. Second one, President Xi promised at the second Belt and Road Forum in April that China would dash అన్నాడు. వుడ్ అనేటువంటిది మోడాల్ అయినప్పుడు మోడాల్ తర్వాత V1 రావాలి. That is fine tune the BRI with open consultation, clean governance, and green projects. That is the fourth option. Question number 21. At the end of the day, B to start అయింది. The Congress and the BJP, BA, have together sacrificed individual liberties at the altar of national security. ఒక్కసారి BADC చదువుకోండమ్మా. At the end of the day, the Congress and the BJP have together sacrificed individual liberties at the altar of national security. BADC. Question number 22. The league could get, with opinion poll suggesting that the league could get up to 38% of the popular vote. DACB, second option. Check చేద్దాం. With opinion poll suggesting that the league could get up to 38% of the popular vote. If popular polls are held, soon Mr. Salvini is on course to become PM. That is a DACB, second option. Those who would give up essential liberty to purchase a little temporary safety deserve neither liberty nor safety. DABC, third option. Check చేద్దాం. Those who would give up
What? Essential liberty for what? To purchase a little temporary safety, deserve neither liberty nor safety. That is a DABC. Third option. Question number 24. Technology companies that use backdoor for identifying originators pleaded inability to open a yes. Technology companies that use end-to-end encryption have pleaded inability to open a backdoor for identifying originators. Technology companies that use end-to-end encryption DB have pleaded DC DCBA. That is fourth option. Question number 25. The state government is batting for better assistance from intermediaries and social media companies to trace offending messages. That is ABCD. No need of rearrangement. As per the revised estimate, the demonetization here is the best in the Modi government's first tenure as far as GDP growth is concerned. As per the revised estimate, the demonetization year BA is the best in the Modi government's first tenure as far as GDP growth is concerned. That is BA DC. Question number 27. Almost any utterance on social media these days can be construed as one which causes or is intended to cause disaffection against India. There we can start with BDCA, that is the second option. Disentangle చేసాము అంటున్నాడు ఆప్షన్ నంబర్ 1. Their disentangle and rhetoric are often hard to study in the autobiographical strata of the novel. Their disentangle. డిసెంటాంగిల్ చేయడము అంటే రిమూవ్ చేయడం అని అర్థం వస్తుంది, ఫ్రీ చేయడం. Next one, in a progressive condition such as a cystic fibrosis, it is difficult to disentangle the effects of age. అది రెండు కరెక్ట్ అండి. From the point of view of disentangle, it makes no difference whether we have before us a prose poem or rhymed verse. Their disentangle and rhetoric are often అని అంటున్నాడు. డిస్టాంగిల్ అంటే అంటాంగిల్ అని వస్తుంది, రిమూవ్ అని వస్తుంది. దానికి రెటారిక్ అనే పదానికి సంబంధం ఏమిటి అని.
డిస్టాంగిల్. నాటింగ్ లేకుండా చేయడము సెపరేట్ థింగ్స్ అనే అర్థం వస్తుంది. ఫ్రీ చేయడం అనే పదం వస్తుంది. కావున డిస్ఎంటాంగిల్ అనే పదానికి అంత అర్థం ఉంది. అటువంటి అర్థము రిటారిక్ తో కలిపి వాడడం కరెక్టేనా? దేర్ డిస్ఎంటాంగిల్ అంటే ఫ్రీ ఫ్రమ్ హార్డ్షిప్ అని, అండ్ ఫ్రీ ఫ్రమ్ ప్రాబ్లమ్స్ అండ్ rhetoric effective are often hard to study in the autobiographical strata of the novel. ఉంచుదాం. In a progressive condition such as a cystic fibrosis, it is difficult to disentangle the effects of age. దాన్ని రిమూవ్ చేయడమో ఫ్రీ చేయడమో కష్టం అన్నాడు. బోత్ 1 and 2 తీసుకోండి. 29 ఎన్విసేజ్డ్, జరగబోయే దానిని ముందుగా మనం చూడడమే ఎన్విసేజ్డ్. ఫోర్కాస్ట్, ఎన్విసేజ్. The extent to which other factors such as experience or training affect reading? No. Fiction by envisaging new forms of social organization అంటే ముందుగానే చూడడం. May enable us to envisage new forms of social justice. Envisage అంటే ముందుగానే చూడడం. ఎక్స్పెక్ట్ చేయడమో, ప్రెడిక్ట్ చేయడమో, ఫోర్కాస్ట్ చేయడమో అవుతుంది ఎన్విసేజ్డ్ అంటే. ఎస్. rheumatoid arthritis, envisage disease. కాదండి, ఓన్లీ 2 సార్, ఓన్లీ 2. దట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్. 30th one, వెరీ గుడ్. semblance. వాట్ ఈస్ దట్? semblance. ఫస్ట్ వన్ చదువుకుందాం రండి. with each new anti-fraud test, semblance ఆలివ్ ఆయిల్ ఇంపోర్టర్సా? ఏమయ్యా, ఏం మాట్లాడుతున్నావయ్యా? సిమిలారిటీ అని రావాలి, రిజంబ్లెన్స్ లాగా. semblance is nothing but resemblance. similarity, same లేదా appearance, similar. First, the four mentioned birds are as semblance as humans కాదు. subsidies for inputs, extension services and procurement assurances provide a semblance of stability. కాబట్టి అటువంటి appearance అని అనుకోవచ్చు. కాబట్టి థర్డ్ వన్ కరెక్ట్ గా ఉంది. ఓన్లీ 3. ఎస్, ఇట్స్ ఆల్. క్వశ్చన్ నెంబర్, పేపర్ నెంబర్ 67 IBPS క్లర్క్ ప్రిలిమ్స్ 67 English session explanation completed. Thank you very much. Meet you again.